ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. మీరాశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుణ్ణి అడుగనందున మీకేమీయో దొరకదు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనుషునికి అవసరమైనవన్నీ దేవుడి సిద్ధముగా ఉంచాడు. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక అవసరతలన్నీ తీర్చగలిగిన వాడు మన ప్రభు. ఆయన నామములో అడిగిన వాటినన్నిటినీ ఇచ్చుటకు ఇష్టపడుచూ ఉన్నాడు. అయితే పతనమైన మనుషుడు దేవునిని అడగక తన స్వశక్తితో పోరాడి సంపాదించుకొనుటకు ప్రయాసపడుతూ ఉన్నాడు. నరహత్యలు చేయుదురు, మత్సర పడుదురు గాని ఏమీయూ సంపాదించుకొనరు. పోట్లాడుదురు, దెబ్బలాడుదురు గాని మీకేమీయూ దొరకదు అని దేవుని వాక్యము చెప్పుతూ ఉన్నది. ఎందుకు ఒక మనుషుని హృదయములో కలవరము, గలిబిలి, పోరాటము? ఏదో సంపాదించుకోవాలని, ఏదో పొందాలని, ఏదో అనుభవించాలని మనుషుడు ఎంత ఆరాటపడ్డా తన ఎత్తును మూరడెక్కువ చేసుకొనలేడు. తన తల వెంట్రుకలను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేడు. మనుష్యుడు తనకు కావలసినది దేవుని యొద్ద అడిగి పొందుటకు బదులు ప్రక్కవాడి యొద్ద దోచుకుంటూ ఉన్నాడు. కనుకనే ఇతరుల కన్నా వాటి ఎడల మత్సరపడుచు వారిని చంపి అయిన వాటిని సొంతము చేసుకుందాము అనుకుంటున్నాడు. ఉదాహరణకు, కయీను హేబేలును ఎందుకు చంపెను? తన తమ్ముడు దేవుని మెప్పు పొందాడని, అతని అర్పణ దేవుడు అంగీకరించాడని అసూయ, కోపము అతని హృదయములో ప్రవేశించెను. ఆ హృదయములోనికి వచ్చిన కలవరము, పోరాటము చివరికి తన తమ్మునిపై పడి చంపుటకు కారణమాయను. మనుషుని హృదయములో కలిగిన పోరాటము చివరికి ప్రపంచ యుద్ధములకు, నాశనమునకు కారణమవుతున్నది. అయితే ప్రియులారా, ఈ కలవరాల మధ్య అసూయ, ద్వేషము, పగ, హత్యలతో నిండిన ఈ లోకములోనికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి వీటన్నిటినీ ఆయన అనుభవించెను. మనుషులు అసూయకు, ద్వేషాలకు, పగలకు బలి అయి చివరికి శిలువలో హతుడై కలవరాలను కడిగివేసి, పోరాటాలను అణిచివేసి, యుద్ధాలను నిలిపివేసి సమాధానకర్తయ్యి సమాధానాన్ని కలగజేశాడు. కనుకనే నేడు ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో వాడు పూర్ణశాంతి గలవాడుగా జీవించును. తన పోరాటాలు, కలవరాల నుండి విడుదల పొంది తనకు కావలసిన వాటినన్నిటినీ ప్రభువుని అడిగి సంపాదించుకుని శాంతి సమాధానాలతో వర్ధిల్లవలేను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.